పిల్లలు ఆకుకూరలు తినడానికి అంతగా ఇష్టపడరు కదా! అయితే ఇలా చేసి పెట్టండి. అస్సలు వద్దనకుండా తింటారు. తోటకూర వేపుడు ఇలా కనుక చేసుకుంటే రైస్‌లోకి, చపాతీలోకి సూపర్‌గా ఉంటుంది. ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒక ఆనియన్ వేసుకొని ఇలా గనక చేసుకున్నామంటే టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. స్టవ్ మీద బాండ్లి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఎండుమిర్చి, అలాగే ఆనియను, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. 4, 5 తెల్లగడ్డ రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే నీట్‌గా ఒలుచుకొని కడిగి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి 5, 6 నిమిషాలు మగ్గించామంటే తోటకూర బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టు కారాన్ని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి.